మరో రైజింగ్ స్టార్ లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు అతిపెద్ద ముద్దాయిలు. ఈ విషయం మనం గమనించాలి. ముగ్గురు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు మోహన్ బాబుని కాపాడుతున్నారు. మనందరికీ తెలుసు, ఒక దళిత యువకుడు 1,05,000 రూపాయలు తేడా చేశాడని, రౌడీజం చేశాడని బట్టలూడదీసి తాళ్లతో కట్టేసి కాళ్ల మీద చిత్తకు కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే కేవలం 1,05,000 నుంచి 1,10,000. మరి 27 కోట్ల రూపాయలు లూటీ చేసిన ఈ రౌడీని ఏ తాళ్లతో కట్టేసి ఏ కాళ్ళ మీద ఎక్కడ చిత్తకు కొట్టాలి చెప్పండి? ఎంత అన్యాయం, ఎంత అసాంఘికంగా ఉంది, ఎంత అమానవీయత. మళ్ళీ పైపెచ్చు రోజు ఎక్స్లో పోస్టులు, అక్కడ పోస్టులు, దీంట్లో పోస్టులు. అబ్బో పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మామూలుగా లేదు. మరి ఇంత పెద్ద దురాగతం జరిగితే దీనిపైన స్పందించకపోవడం దీన్ని ఏమనాలి? అందుకని మేము చెప్తున్న మాట ఏమిటంటే, వెంటనే ఆయన పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి. అదేవిధంగా 27 కోట్లు వసూలు చేసేంతవరకు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దానిపైన విచారణ కమిటీ వేయాలి. ఇంకొకటి, అసలు ఇంతకుముందు మా అంజయ్య గారు చెప్పిన చరిత్రహీనుడు రౌడీయే కాదు, పచ్చి అబద్ధాల కోరు మన మంచు మోహన్ బాబు. ఆయన చెప్తున్నాడు ప్రతి సంవత్సరం 20% సీట్లు ఫ్రీగా ఇచ్చాడట. రేపు తొందరలోనే మేము సమాచార హక్కు చట్టబద్ధం అడగబోతున్నాం. ఇది పచ్చి అబద్ధం మిత్రులారా. ఏ రోజు అతను 25% సీట్లు ఫ్రీగా ఇచ్చిన చరిత్ర అతనికి లేదు. ఇటువంటి పచ్చి దగుల్బాజీ అబద్ధాల కోరు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇంకా ఆయన పెట్టుకోవడం, ప్రభుత్వం వెనక్కి తీసుకోకుండా ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా ఏమాత్రం సభ్య సమాజం అంగీకరించినటువంటి విషయం. అది ప్రయత్నం చేయాలి.